షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో వీకెండ్ అయిపోతే ఇంకో వీకెండ్ కూడా రాబోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ గురించి మనం గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఏ విధంగా ఉండబోతుంది, అది ఈ రోజు మూమెంట్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు? యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో కరెక్షన్లో ఉంది గోల్డ్, మొత్తానికి డౌన్ సైడ్ ఫాల్లో ఉందని చెప్పేసి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అదే చెప్తున్నారు. అండ్ మనము చూసుకోబోయే అది చార్ట్ కానివ్వండి, దాంతోపాటే ఇంట్రాడే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కూడా డౌన్ సైడ్ వైపే ఇండికేషన్ చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అడిగినట్టుగా ఈ కైండ్ ఆఫ్ మూమెంట్ ప్రకారంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఆర్ ఈ వీకెండ్లో ఇంకొక ట్రేడింగ్ డే మిగిలింది కాబట్టి సో ఫ్రైడే రోజు కూడా ఎలా ఉండబోతుంది అంటే, బేసిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనేది మీకు ఈవినింగ్ పూట నుంచి మీకు ఎఫెక్టివ్ అవుతాయి. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 5 o'clock ఇన్ ది ఈవినింగ్. సో 5 గంటలకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లండన్లో బుల్లియన్ మార్కెట్స్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఏదైతే ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ ఎఫెక్ట్ మీకు సాయంత్రం 5 తర్వాత యాక్చువల్గా చూపిస్తుంది. కానీ మరి ఇప్పటిదాకా చూపించినప్పుడు మరి ఎందుకు బంగారం పెరుగుతుంది అని చెప్పేసి ఇంట్రాడే గురించి అడగచ్చు. అయితే జరిగింది ఏంటో చెప్తా. నిన్న సాయంత్రము ఆఫ్టర్ 7 o'clock డాలర్లో గోల్డ్ అనేది కాస్తంత పెరగడం జరిగింది. దానివల్ల ఒక చిన్న రివర్సల్ పడిపోయే బంగారం కాస్తంత పైకి వచ్చేసి ట్రేడ్ అయిందనమాట. సో అదే ట్రెండ్ని, నిన్నటి ట్రెండ్ని ఇవాళ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రికి మార్కెట్ అక్కడ క్లోజ్ అయిన తర్వాత అదే ట్రెండ్లో ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఇవాళ కొత్త ట్రెండ్ అనేది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సాయంత్రం 5 గంటలకి. సో కాబట్టి అప్పటిదాకా అలాగే పాజిటివ్గా పెడతారు. మొత్తానికి ట్రెండ్ ఒకవేళ మలుపు అనేది వచ్చిందనుకోండి, అది 6 గంటలకు 7 గంటల మధ్యలో మీకు వస్తుంది, బిట్వీన్ 5 to 9 మనం చెప్పిన టైమింగ్. అయితే నిన్న యాక్చువల్గా ఏం జరిగింది స్పాట్ మార్కెట్లో, దాని ధర ఇవాళ ఎంత పలుకుతుంది, నిన్న పడిపోయినట్టు కానీ ఇవాళ కూడా పడిపోయిందా ఆర్ పెరిగిందా అన్న విషయం మనం తెలుసుకుందాము. అండ్ స్పెషల్లీ హైదరాబాద్ రేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అది చెన్నై బేస్డ్ జ్యువెల్లరా ఆర్ బాంబే బేస్డ్ జ్యువెల్లరా, మీరు వాళ్ళకి పే చేయాల్సింది మాత్రం హైదరాబాద్ ప్రైసెసే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది ఏంటంటే, ఐ వాంట్ మేక్ దిస్ యాజ్ అ హ్యాబిట్. ఇప్పుడు నేను ప్రతి గోల్డ్ వీడియోలో ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే చెప్పాలనుకుంటున్నాను. HUID ఉంటేనే కొనండి, లేదంటే మోసాలకు మీరు ఎప్పుడు కూడా ఎక్స్పోజ్డ్ అయి ఉంటారో అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా మీ అడ్వాంటేజ్ తీసుకుంటారు, మీ డబ్బుని మింగేస్తారు. సో ఫ్రాడ్స్, చీట్స్ అనేది బంగారం రేట్ ఇంకా ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాలు ఇంకా చాలా పెరిగేది కాబట్టి, సో ఈ ఫ్రాడ్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే HUID నెంబరు 6 digit ఉంటుంది. అది ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి BIS కేర్ యాప్ కూడా ఉంటుంది. ఇలాంటి డౌట్స్ మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవడం మంచిది. అందుకే కాల్ కూడా చేయమని చెప్తాను ఈ వీడియో చూసిన వెంటనే. లెట్స్ స్టార్ట్ విత్ ది స్పాట్ మార్కెట్. 12,148 నిన్నుంటే ఇవాళ 12,191 ఉంది, అప్ బై 43 rupees. సో అంటే నిన్న మనకు ఎలాగైతే కంటిన్యూ అయింది కదండి పాజిటివ్ ట్రెండ్, దానివల్ల పాజిటివ్లో ఉంది ఇవాళ. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,135 రూపాయలు నిన్నుంటే ఇవాళ 11,175 రూపాయలు ఉంది, ప్లస్ బై 40 rupees. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 18 క్యారెట్ గోల్డ్లో సస్టైన్ కైండ్ ఆఫ్ డిమాండ్ అలాగే ఉంది. అసలు 9,000 దిగితే ఒట్టు, 9,000 రూపాయలు per gram అస్సలు దిగట్లేదు. అలాగే మీరు చూసుకుంటే నిన్న 9,111 ఉన్న బంగారం రేట్ కాస్త 1 గ్రామ్ది ఇవాళ 9,143 ఉంది, అప్ బై 32 rupees. అంటే 9,000 దిగడానికి నిజంగానే స్కోప్ ఉందా? దట్ హెస్ బికమ్ ఎ బిగ్ డిబేట్ అనమాట. ఇప్పుడు అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఎలాగో 24-22 క్యారెట్ అయితే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతున్నాయి మెల్లమెల్లగా. కనీసం 18 క్యారెట్ గోల్డ్ అన్నా మనం కొనగలిగితే తక్కువ ధరలో బాగుంటుంది కదండి, 6,000-7,000 అన్నారు. అంటే అప్పటికి మీకు బంగారం ఎక్కడ దాకా దిగాలి తెలుసా? 80,000కి రావాల్సి వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ 6,000కి రావాలి అంటే. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఉన్న కరెంట్ సినారియోలో. అసలు 1,04,000 రూపాయలు దిగడమే చాలా కష్టం, ఇట్స్ ఇంపాసిబుల్గా కనిపిస్తుంది. బట్ అక్కడ దాకా కూడా వస్తుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదర్వైజ్ ట్రంప్ గారికి ఫోన్ చేసి అడుగుదాం. సో లెట్ మీ షో యూ ది చార్ట్స్. నిన్న మీకు చూపించినట్టుగానే ఈ విషయం మీరు గమనించాలి. ఇక్కడ వాల్యూమ్స్ ఏవైతే పడిపోయినప్పుడు ఎక్కువగా వస్తుంది కదా, అంటే స్మార్ట్ మనీ ఈజ్ నాట్ కమింగ్ వెన్ ద గోల్డ్ ఈజ్ రైజింగ్. పెరిగేటప్పుడు అసలు వాల్యూమ్ రావట్లే, అంటే జనాలు ముందుకొచ్చి కొనట్లేదు. కానీ కాస్తంత పడిపోతుంది అనగానే చూడండి ఆ గీత ఎంత పెద్దగా ఉంది. సో హ్యూజ్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఫాల్లో మీకు అలాంటి కైండ్ ఆఫ్ వాల్యూమ్ కనిపిస్తున్నాయి. కానీ మీరు నిన్నటి మార్కెట్లో చూసుకుంటే యాక్చువల్గా ఒక ఫ్లాట్ మూమెంటం ఉంది వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూమ్స్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫెబనాకీ రిట్రేస్మెంట్ టూల్లో
ఇక్కడ ముఖ్యంగా మనకు చూసుకుంటే ఇదిగోండి, అమ్మేటప్పుడేమో కిందికి వచ్చేసింది, వాల్యూమ్ పెరిగింది, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మళ్ళీ మీకు ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ మీరు గమనిస్తే వాల్యూమ్ అస్సలకే లేదు, అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు బై. ఇది ఎవరు కొంటున్నారు అంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్గా ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న డైలీ బేసిస్. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది ఏంటంటే అలాంటి కైండ్ ఆఫ్ ఒక గ్రీన్ బార్, ఇలాంటిది ఒక పొడుగ్గా గీత వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ పాజిటివ్ వాల్యూమ్స్ వచ్చాయి. అప్పుడు అక్కడ మీకు జెన్యున్ బయింగ్ కూడా అవుతున్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ష్యూర్, నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ ఇక్కడ, కానీ అది మాత్రం ఒక చిన్న ఇండికేటర్. నౌ కమింగ్ టు ది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకుంటే, గోల్డ్ ప్రస్తుతానికి 1,20,612లో ట్రేడ్ అవుతుంది, అప్ బై 90 రూపీస్. నిన్నటి దాదాపు ఒక 300 రూపాయలు గెయిన్ కాకుండా ఇవాళ ఇంకొక 100 రూపాయలు పెరిగింది, అంటే దాదాపు ఒక 400 రూపీస్ ఓవరాల్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ 1,20,828, 1,21,292, 1,21,598, ఇవి 3 రెసిస్టెన్స్లు. సపోర్ట్ విషయానికి వస్తే 1,20,058, 1,19,752, 1,19,288. పాసిబుల్ ఉందా? 1,20,000 ఈరోజు పడిపోయేది. ఈవినింగ్ 5 o'clock జాగ్రత్తగా వాచ్ చేయండి, ఏం చేయకండి. మీరు మీ మిగతా పనులు చేసుకుంటూ ఇక్కడ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ మార్కెట్ చూసుకుంటూ బిట్వీన్ 5 to 9 మీకు సడన్గా ఏదైనా మూమెంట్ అనిపిస్తే కూడా ఆ టైంకి కూడా నాకు కాల్ చేసి మీరు అడగచ్చు. ఎందుకంటే డౌట్ సగం కూడా మైండ్లో ఉన్నా మీకు డబ్బులు రావు, మళ్ళీ లాసెస్ అవుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ సూచన ఏంటంటే, కాల్ చేసి తెలుసుకోండి, నాలెడ్జ్ తీసుకోండి, అదర్వైజ్ మీకు లాసెస్ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు సాయంత్రం అయితే మార్కెట్స్లో వోలటిలిటీ పెరగడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.